హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ నిధి. వెల్కమ్ టు ఎన్ఎస్ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ మై డియర్ సిఓ పార్ట్ 15. ఇక కథలోకి వెళ్తే, అప్పుడు విశ్వ తమ్ముడైన వినయ్, అది కాదన్నయ్య, అంత సడన్గా మన మేనేజర్ని ఎందుకు తీయాల్సి వచ్చిందో అని ఇంకా ఏదో అనేలోపు విశ్వ ఒక చూపు చూస్తాడు. దాంతో వినయ్ సైలెంట్ అయిపోతాడు. అప్పుడు సుధా గారు, రే వినయ్, అప్పుడే అన్నయ్యని అడిగేంత పెద్దవాడివి అయిపోయావా? ఎవరితో మాట్లాడుతున్నావో చూసి మాట్లాడు అని అంటారు. అప్పుడు వినయ్, సారీ మమ్మీ అని చెప్తాడు. అప్పుడు సుధా గారు, నాకు కాదు అన్నయ్యకి చెప్పు అని అంటారు. అప్పుడు వినయ్, సారీ అన్నయ్య అని చెప్తాడు. అప్పుడు మధుసూదన్, నువ్వెందుకు సారీ చెప్తున్నావు చిన్నల్లుడు? నువ్వు అడిగిన దాంట్లో తప్పేముంది ఇప్పుడు చిన్నల్లుడు? నువ్వు అడిగింది కరెక్టేగా, కంపెనీలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే అందరికీ మంచిదేగా అని అంటాడు. అప్పుడు సుధా గారు, ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నయ్య, నాకన్నా ఏ నిర్ణయం తీసుకున్నా అది 1కి 10 సార్లు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడు. ఇక దాంట్లో మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు అని చెప్తారు. అప్పుడు మధుసూదన్, అది కాదు చెల్లెమ్మ, అసలక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటేగా నిజ నిజాలేవో అందరికీ అర్థమయ్యేది అని అంటాడు. అప్పుడు సుధా గారు, ఇంకా ఏం అర్థమయ్యే అవసరం లేదన్నయ్య, ఇక ఈ టాపిక్ ఇక్కడితో ఆపేసేయండి అని చెప్తారు. అప్పుడు మధుసూదన్, ఛా, ఈ ఇంట్లో నాకంటూ కానీ నా మాటకంటూ కానీ అసలు వాల్యూ లేకుండా పోయింది. చెప్తాను, వీళ్ళందరి పని ఏదో ఒక మంచి టైం చూసి అప్పుడు చెప్తాను. అయినా ఇంకెన్ని రోజులు నా కూతుర్ని ఈ విశ్వకి ఇచ్చి చేశానంటే ఈ కోట్ల ఆస్తంతా కూడా నా గుప్పెట్లోకి తెచ్చుకొని అప్పుడు అందరినీ ఒక ఆట ఆడిస్తాను. అప్పుడు నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే అందరూ పాటించాలి అని కన్నింగా సైడ్ స్మైల్ ఇస్తూ మనసులో అనుకుంటాడు. ఈ మాటలన్నీ కూడా విశ్వకు వినిపించినట్లు విశ్వ తన మనసులో, అది ఎప్పటికీ కుదరదు మామ, ఈ విశ్వవర్మ గొంతులో ప్రాణముండగా అది ఎప్పటికీ జరగదు, జరగనివ్వను కూడా అని అనుకుంటాడు. అప్పుడు మధుసూదన్, పెద్దల్లుడు, ఇప్పుడేదైనా మాట్లాడావా నాతో అని అడుగుతాడు. అప్పుడు విశ్వ, లేదు మామ, ఇప్పుడు నేనెవరితోని మాట్లాడలేదు. ఎందుకు మామ అలా అడిగావు అని అంటాడు. అప్పుడు మధుసూదన్, ఏం లేదల్లుడు, ఎందుకో నువ్విప్పుడు నాతో మాట్లాడినట్టు వినిపించింది అని చెప్తాడు. అప్పుడు మధు, డాడీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు బావెక్కడ మాట్లాడాడు? అసలు ఏమైంది మీకు అని అడుగుతుంది. అప్పుడు విశ్వ, అవునా మామ, ఏం మాట్లాడినట్టుగా వినిపించింది మీకు అని అడుగుతాడు. అప్పుడు మధుసూదన్, ఆహా, ఏం లేదు, ఏదో మాట్లాడినట్టుగా వినిపించింది. పోనీలే, అదంతా నా భ్రమ కావచ్చు అని చెప్తాడు. అప్పుడు సుధా గారు, సరే, ఇక్కడితో ఈ టాపిక్ వదిలేయండి, ఈ విషయం గురించి ఇంకెప్పుడు ప్రస్తావన రాకూడదు అని చెప్తున్నప్పుడు అప్పుడు విశ్వ, మామ్, ఇంతదాకా వచ్చాక ఇక చెప్పకపోవడం కరెక్ట్ కాదు. కాబట్టి అసలు అక్కడ ఏం జరిగిందో చెప్తాను అని విశ్వ చెప్పేలోపు అప్పుడు మధు, ఈ విషయం ఎక్కువగా లాగకపోవడమే మంచిది అని అనుకొని, నేను చెప్తానత్తయ్య, అసలు అక్కడ ఏం జరిగిందంటే, మన కంపెనీ మేనేజర్ అయిన వినోద్ ఆఫీస్లో ఒక అమ్మాయితో క్లోజ్గా మూవ్ అవుతున్నప్పుడు అనుకోకుండా మన కంపెనీ వర్కర్ అయినా అని ఇంకా చెప్పేలోపు విశ్వ, మధు అని గట్టిగా అంటాడు. అప్పుడు మధు, అదే బావా, మన కంపెనీలోని ఎంప్లాయ్ అయిన ఒక అమ్మాయి వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్నప్పుడు అనుకోకుండా వాళ్ళిద్దరి ఫొటోస్ వీడియోస్ తీసింది. దాంతో ఆ అమ్మాయి దగ్గరికి ఆ మేనేజర్ వెళ్ళి ఆ ఫొటోస్ వీడియోస్ ఇవ్వమని అడిగినప్పుడు తను ఏ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయలేదని చెప్పింది. కానీ ఆ మేనేజర్ మాత్రం
వాళ్ళిద్దరూ క్లోజ్గా మూవ్ అవుతున్నప్పుడు సడన్గా ఏదో చప్పుడు అవుతుంటే అటువైపుగా చూశారంట. అక్కడ ఆ అమ్మాయి ఉండటం చూశాడంట. అందువల్ల తను తన ఫోన్లో ఫొటోస్ తీసిందని పక్కాగా వాళ్లకు సంబంధించిన ఫొటోస్ ఉన్నాయని ఇక నిర్ధారించుకున్న తర్వాతే ఆ అమ్మాయిని ఇవ్వమని అడిగాడు. కానీ తను తీయలేదని బుకాయించింది. కానీ అతను ఎంతో రిక్వెస్ట్ చేశాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం అవేమీ పట్టించుకోకుండా తనతో ఫిజికల్గా మూవ్ అవ్వమని చెప్పిందట. కానీ మన మేనేజర్ మాత్రం నేను అలాంటి వాడిని కాదు, నేను సిన్సియర్గా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, అలాగే మేమిద్దరం పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటున్నాం, ప్లీజ్ మా ఇద్దరి ఫొటోస్ వీడియోస్ మాకిచ్చేసేయ్ ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్ చేశాడట. కానీ తను మాత్రం అతను తనతో ఫిజికల్గా మూవ్ అవ్వాలని, అప్పుడే ఆ ఫొటోస్ వీడియోస్ ఇచ్చేస్తానని అంటూ అతన్ని లొంగదీసుకోవాలని చూసిందట. కానీ అతను ఏమాత్రం ఆ అమ్మాయికి లొంగకుండా తనను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడట. ఇలా వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సీన్ని చూసి బావ అపార్థం చేసుకొని మన మేనేజరే ఆ అమ్మాయిని మిస్బిహేవ్ చేస్తున్నాడని అనుకొని మన మేనేజర్ని కొట్టాడు. దాంతో అప్పుడు మన మేనేజర్ తన తప్పేం లేదని, తనే అతన్ని ఫొటోస్ వీడియోస్ అడ్డు పెట్టుకొని తనని బ్లాక్మెయిల్ చేస్తూ తనతో ఫిజికల్గా మూవ్ అవ్వాలని చెప్తూ తనని లొంగదీసుకోవాలని చూస్తుందని చెప్పాడు. అప్పుడు ఆ అమ్మాయి నేనే తప్పు చేయలేదు, నాకే పాపం తెలియదు, అతనే నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు, నన్ను నమ్మండి అని చెప్పి దొంగ ఏడుపు ఏడుస్తుంది. దాంతో ఆ అమ్మాయి చెప్పిన మాటల్ని నమ్మి అతను చెప్పింది ఏమాత్రం కూడా పట్టించుకోకుండా బావతో సహా అక్కడున్న వాళ్ళందరూ కూడా మేనేజర్ని అపార్థం చేసుకొని తనని తిట్టారు. అప్పుడు మన మేనేజర్ నేను చెప్పింది ఎవరు కూడా నమ్మడం లేదు కదా, సరే ఇప్పుడే ప్రూఫ్ చూపిస్తాను అని చెప్పి ఆ అమ్మాయి ఫోన్ తీసుకుంటాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అందరూ అనుకుంటున్నట్టు మన మేనేజర్ది ఏ తప్పు కూడా లేదు, అంతా కూడా ఆ అమ్మాయే కావాలని చేసింది. మేనేజర్ చెప్పినట్లు ఆ ఫోన్లో వాళ్ళిద్దరి ఫొటోస్ ఉన్నాయి. కానీ మన బావ మాత్రం కళ్ళ ముందు ప్రూఫ్స్ ఉండంగా కూడా ఆ అమ్మాయి చెప్పింది నమ్మి మన మేనేజర్ని జాబ్ నుండి తీసేశాడు అని చెప్తుంది. అప్పుడు విశ్వ అయిపోయిందా చెప్పడం, ఎప్పుడు కూడా జ్ఞానానికి ఒకవైపు చూసి మాత్రమే జడ్జిమెంట్ ఇవ్వకూడదు, అసలు నిజ నిజాలేంటో బాగా తెలుసుకొని అప్పుడు జడ్జిమెంట్ ఇవ్వాలి, అంతేకాని ఇలా తొందరపడి ఎప్పుడు కూడా ఒకరి గురించి తప్పుగా మాట్లాడకూడదు. మీకులాగా తొందరపడి ఈ విశ్వవర్మ ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయం తీసుకోడు. సరే మీరన్నట్లు తను వాళ్ళిద్దరి ఫొటోస్ తీసిందే అనుకుందాం. అసలు నా ఆఫీస్లో అది కూడా ఆఫీస్ టైంలో వాళ్ళిద్దరూ అక్కడేం చేస్తున్నట్లు? సరే వాళ్ళిద్దరూ నిజంగానే ప్రేమించుకొని పెళ్లి చేసుకుందామని కూడా అనుకుంటున్నారు కదా, మరి అలాంటప్పుడు ఆ ఫొటోస్ని వీడియోస్ని తీస్తే తప్పేముంది అని అంటాడు. అప్పుడు మధు తప్పేంటి అంటావేంటి బావా, అసలు ఆ ఫొటోస్ కానీ బయటపడ్డాయంటే తను సొసైటీలో కానీ అసలు వాళ్ళ ఇంట్లో కానీ తలెత్తుకోగలదా? అప్పుడు విశ్వ అవునా, ఎందుకు తలెత్తుకోలేదు, ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో వీళ్ళ గురించి తెలిసే ఉంటుందిగా, ఎందుకంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారుగా, తెలిస్తే ఏముంది, దాంట్లో భయపడ్డానికి ఇంకేముంది, అయినా సరే నువ్వన్నట్లు వీళ్ళిద్దరూ వాళ్ళ లైఫ్ని ప్రైవేట్గా ఉంచాలి అనుకుంటున్నప్పుడు అతను ఆ అమ్మాయిని తన క్యాబిన్కి పిలిచి మరీ ఆ ఫొటోస్ వీడియోస్ ఇచ్చేయమని చాలా రిక్వెస్ట్ చేశాడు అనుకుందాం. కానీ మీరిక్కడ ఒక విషయం మర్చిపోతున్నారు,
అని అంటాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏంటా విషయం అని అందరూ కూడా అనుకుంటారు. అప్పుడు విశ్వ ఏంటా అని అనుకుంటున్నారా, ఇక్కడ తను ఫొటోస్ తీసింది ఎవరిని అని అడుగుతాడు. అప్పుడు మధు మేనేజర్ అలాగే అతను ప్రేమించిన అమ్మాయిని అని చెప్తుంది. అప్పుడు విశ్వ కదా, కానీ ఇక్కడ ఈ సీన్లో మాత్రం ఓన్లీ మేనేజర్ మాత్రమే ఉన్నాడు. అంటే ఆ అమ్మాయికి ఏ టెన్షన్ కానీ భయం కానీ లేదా, మేనేజర్కి మాత్రమే ఉందా అని అడుగుతాడు. అప్పుడు అందరూ అవును, ఇంత జరుగుతున్నా కూడా ఆ అమ్మాయి అక్కడికి రాకపోవడం ఏంటి అని అంటారు. అప్పుడు మధు అమ్మో బావ ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేలా ఉన్నాడు, కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి అని అనుకుంటుంది. అప్పుడు విశ్వ సరే ఆ అమ్మాయి భయపడి బయటకు రాలేదు అనుకుందాం. ఈ సీన్ అంతా కూడా జరుగుతున్నప్పుడు పైన సీసీటీవీలో రికార్డ్ అవుతుందని మన మేనేజర్కి తెలియదు కావచ్చు పాపం అని అంటాడు. అప్పుడు మధు ఏంటి మేనేజర్ రూమ్లో సీసీటీవీ ఉందా అని షాకింగ్గా అడుగుతుంది. అప్పుడు విశ్వ సైడ్ స్మైల్ ఇస్తూ ఏంటి మధు అంతలా షాక్ అవుతున్నావు, మేనేజర్ క్యాబిన్లో సీసీటీవీ ఉందంటే ఎందుకంతలా షాక్ అవుతున్నావు, నీకు ఆ విషయం తెలియదా, ఈ విశ్వవర్మ కళ్ళెప్పుడు కూడా అందరిపైన ఉంటాయి, నా నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. కానీ ఇదంతా ఏమీ తెలియని మన మేనేజర్ అలాగే అతని వెనుకుండి చేస్తున్న వాళ్ళు కావాలనే ఆ అమ్మాయిని కావాలనే టార్గెట్ చేసి ఇలా ఇరికించాలని చూశారు. అంతేకాకుండా ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. ఆ మేనేజర్కి ఇంకా తెలియని విషయం ఏంటంటే ఆ అమ్మాయి నా కాలేజ్ ఫ్రెండ్, తను ఎలాంటిదో నాకు బాగా తెలుసు, ఎవరు కూడా తనని సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు, తన గురించి తెలిసే నేను కంపెనీలో జాబ్ ఇచ్చాను, ఇప్పుడు తెలిసిందా ఆ మేనేజర్ని జాబ్లో నుండి ఎందుకు తీసేశానో అని అంటాడు. అలాగే మళ్ళీ కంపెనీలో నాకు తెలియకుండా ఇంకా చాలా జరుగుతున్నాయి, అవన్నీ కూడా దీంతో సహా ఆ మేనేజర్ వెనుకుండి ఇదంతా చేయించిన వాళ్ళను తొందరలోనే పట్టుకొని వాళ్లకు తగిన గుణపాఠం చెప్తాను అని చెప్పి విశ్వయిక తన రూమ్కి వెళ్తాడు. అప్పుడు సుధా గారు ఏంటో ఎంతో నమ్మకంగా వర్క్ చేసే మేనేజర్ ఇలా చేశాడంటే అసలు నమ్మబుద్ధి కావడం లేదు, అసలు అలా ఎలా ఒక అమ్మాయి మీద ఇలా నింద వేయాలని చూస్తారు అని అనుకుంటూ తను కూడా రూమ్కి వెళ్ళిపోతుంది. ఇక అక్కడున్న వారందరూ కూడా వెళ్ళిపోతారు. కానీ ఈ తండ్రి కూతుర్లు ఇద్దరు మాత్రం వెళ్ళకుండా అక్కడే ఉంటారు. అప్పుడు మధు ఏంటి డాడీ ఇదంతా సీన్ ఏంటి ఇలా రివర్స్ అయింది, మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగిందేంటి, అయినా ఇదంతా కూడా ఆ ఈడియట్ వినోద్ గాడి వల్లే, ఆ ఈడియట్కి చెప్పిన ఒక్క పని కూడా చేయడం చేత కాదు, ఇంత పక్కా ప్లాన్తో వేసిన ప్లాన్ అంతా కూడా చెడగొట్టాడు, ఇప్పుడు ఎలా డాడీ, బావకు కానీ ఇదంతా చేసింది మనమే అని తెలిస్తే మాత్రం నన్ను ఇక ఎప్పటికీ పెళ్లి చేసుకోడు, జీవితంలో అసలు నా మొహం కూడా చూడడు అని చెప్పి భయపడుతుంది. అప్పుడు మధుసూదన్ నువ్వేం టెన్షన్ పడకు బేబీ, పెద్దల్లుడితో నీ పెళ్లి చేసే బాధ్యత నాది, ఈ విషయం ఇక్కడితో ఇక మర్చిపో, అయినా నేను ఇప్పుడు ఆలోచిస్తుంది మీ పెళ్లి గురించి కాదు అని అంటాడు. అప్పుడు మధు ఏంటి డాడీ నువ్వు అనేది, మా పెళ్లి గురించి ఆలోచించక ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు మధుసూదన్ బేబీ పెద్దల్లుడు చెప్పేటప్పుడు నువ్వు చూసావా, ఎందుకో మనమే ఆ మేనేజర్ వెనుకుండి ఇదంతా చేసినట్లు మనల్ని చూస్తూ చెప్పాడు, నాకెందుకో డౌట్గా ఉంది,
పెద్దలుడిగి ఇదంతా చేసింది మనమే అని తెలిసిపోయినట్టుంది అని అంటాడు. అప్పుడు మధు, ఏంటి డాడీ నువ్వనేది? నిజంగా బావకి ఇదంతా మనమే చేసినట్లు తెలిసిపోయిందంటావా అని అంటుంది. అప్పుడు మధుసూదన్, ఏమో బేబీ, నాకెందుకో డౌట్గా ఉంది. ఎందుకైనా మంచిది ఆ మేనేజర్ గాడితో కొన్ని రోజులు టచ్లో ఉండకపోవడమే మంచిది. అలాగే వాణ్ణి కొన్ని రోజులు ఎటైనా ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పాలి. వాడు గాని విశ్వకు మళ్ళీ దొరకాడంటే ఖచ్చితంగా వాణ్ణి పట్టుకొని వాడి వెనకుండి ఇదంతా చేయిస్తుంది మనమే అని తెలుసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ముందు వాడికి ఫోన్ చేయాలి అని అంటూ వినోద్కి ఫోన్ చేస్తాడు. కానీ అవతలి వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. అప్పుడు మధు, ఏంటి డాడీ ఏమైంది? ఆ వినోద్ ఫోన్ లిఫ్ట్ చేశాడా అని అడుగుతుంది. అప్పుడు మధుసూదన్, ఛా లేదు బేబీ, ఆ వెధవ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్తాడు. అప్పుడు మధు, ఇప్పుడు ఎలా డాడీ? సరే ఉండండి, నేను ట్రై చేస్తాను వాడికి అని చెప్పి వినోద్కి మధు ఫోన్ చేస్తుంది. అప్పుడు వినోద్ 2 రింగ్స్కే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనేలోపే, రే ఇడియట్, ఎంతసేపురా ఫోన్ లిఫ్ట్ చేయడానికి, ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా నీకు అని తిడుతూ ఉంటుంది. అప్పుడు వినోద్, హలో మేడం, కాస్త నోరు అదుపులో ఉంచి మాట్లాడండి. మీ నోటికి ఏది వస్తే అది అంటే పడ్డానికి ఇక్కడ ఎవరూ లేరు, కాబట్టి చూసి మాట్లాడండి అని అంటాడు. అప్పుడు మధు, ఏంట్రా నువ్వు నాకు చెప్పేది? చెప్పింది చేయడం ఒక్కటి కూడా చేత కాదు, ఇక నువ్వు నాకు చెప్తున్నావా అని కోపంగా తిడుతుంటుంది. అప్పుడు మధుసూదన్, బేబీ నువ్వాగు, ఫోన్ ఇటువ్వు అని చెప్పి మధు నుంచి ఫోన్ తీసుకొని, హలో వినోద్, ముందు నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. మనం ఇన్ని రోజులుగా చేస్తున్నవన్నీ కూడా ఎందుకో విశ్వకు తెలిసినట్టు నాకు అనిపిస్తుంది. కాబట్టి నువ్వు అర్జెంటుగా ఊరి వదిలి వెళ్ళిపో. కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళిపో. తర్వాత ఇక్కడంతా సద్దుమణిగాక నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. అప్పుడు వద్దువు గాని అని చెప్తాడు. అప్పుడు వినోద్, లేదు మధుసూదన్ గారు, ఆ విశ్వగాడు నాపైనే చెయ్యేసి అందరి ముందు నా పరువు తీశాడు. వాణ్ణి ఊరికే వదలను, వాడి అంతు చూస్తాను అని కోపంగా చెప్తూ ఉంటాడు. అప్పుడు మధుసూదన్, అది కాదు వినోద్, నేను చెప్పేది విను. ముందైతే నువ్వు ఈ సిటీ వదిలి వెళ్ళిపో. తర్వాత నువ్వు అనుకున్నట్లు ఇక్కడంతా సద్దుమణిగాక నేను ఫోన్ చేస్తాను. అప్పుడు వచ్చి నువ్వు నీ పగని తీర్చుకుందువు గాని అని చెప్తాడు. అప్పుడు వినోద్ ఆలోచనలో పడతాడు. అలా కాసేపు బాగా ఆలోచించి, సరే మీరు చెప్తున్నారు కాబట్టి మీ మాట మీద గౌరవంతో మీరు చెప్పింది వింటాను. ఇప్పుడే ఈ సిటీ వదిలి వెళ్ళిపోతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడు మధు, ఏంటి డాడీ వాడు ఏమంటున్నాడు, వెళ్తా అంటున్నాడా అని అడుగుతుంది. అప్పుడు మధుసూదన్, నువ్వేం టెన్షన్ పడకు బేబీ, వాడు ఈ సిటీ వదిలి వెళ్ళిపోతాడు. అయినా వాడికి అర్థమయ్యే స్టైల్లో నే చెప్పాగా, వాడే వెళ్తాడులే. సరే ఈ టాపిక్ ఇక్కడితో వదిలేసేయ్. ఈ విషయం మన ముగ్గురి మధ్యలోనే ఉండాలి. ఇక పద అని చెప్పి వాళ్ళు కూడా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ వర్ష మంజు అడిగిన దానికి తన దగ్గర ఇప్పుడు ఏమీ లేవు. తనకు మళ్ళీ అవి గుర్తుకు చేసి బాధ పెట్టొద్దని చెప్పి తన రూమ్కి వస్తుంది. అలా రూమ్లోకి వచ్చి నేరుగా కబోర్డ్ దగ్గరికి వెళ్తుంది. అలా కబోర్డ్ దగ్గరికి వచ్చి అందులో నుంచి ఒక ఫోటో తీస్తుంది. అలా ఫోటో తీసి ఫోటోని చూస్తూ, ఏంటి సార్ ఇదంతా? అసలు మీరు కానీ అక్కడికి వచ్చి ఇవాళ నన్ను కాపాడకపోయి ఉంటే అసలు నా జీవితం ఏమైపోయేది? అసలు ఇప్పుడు ఇలా ఉండేదాన్నేనా? నా జీవితంలో ఏం జరుగుతుందో, అసలు నా జీవితం ఏంటో కూడా నాకు అర్థం కావడం లేదు. చిన్నప్పటి నుంచి కూడా తండ్రి ప్రేమకు నోచుకోలేకపోయాను. అసలు తండ్రి ప్రేమ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. పోనీ
కన్నతల్లి ప్రేమన్నా దొరుకుతుందా అంటే చిన్నప్పటి నుంచి కూడా తనకు దూరంగా ఉంచి తను కష్టపడుతూ నా జీవితం బాగుండాలని హాస్టల్లో ఉంచి మరీ చదివించింది. పోనీ ఇప్పుడైనా నా చదువు మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని ఇక నుంచి అమ్మ దగ్గరే ఉండి తనతోనే ఉంటూ తనని బాగా చూసుకుంటూ చిన్నప్పటి నుంచి కూడా దొరకని తల్లి ప్రేమని పొందాలనుకున్నా. కానీ దేవుడు నాకు ఆ అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. నేనెప్పుడైతే స్టడీస్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చానో అప్పుడే తెలిసింది అమ్మ ఎంత కష్టపడుతూ నన్ను చదివించిందో అని. తనకు ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా వాటన్నిటినీ ఎదుర్కొంటూ తన ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా నా కోసం కష్టపడుతూ నేను బాగుండాలని నన్ను చదివించింది. అలా తన ఆరోగ్యం లెక్క చేయకపోవడం వల్ల మెల్లిమెల్లిగా తన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అద్భుతమైన కథనంతో, ఊహించని ట్విస్ట్లతో, క్యూట్ రొమాంటిక్ సీన్లతో సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.